నెల్లూరు జిల్లాలో ఎంపీ వేమిరెడ్డి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నదే తమ లక్ష్యమని వేమిరెడ్డి దంపతులు తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హామీని జాబ్ మేళా ద్వారా నెరవేరుస్తున్నామన్నారు. ఈ జాబ్ మేళాకు వేలాది మంది నిరుద్యోగ యువత హాజరైనట్లు వెల్లడించారు. ఇక్కడ యాక్చువల్గా ఈ జాబ్ మేళా మీకు అందరికీ తెలుసు మేము ఎందుకు దీన్ని స్టార్ట్ చేసామో. వైల్ మేము ఎలక్షన్ క్యాంపెయినింగ్ అప్పుడు ఎంతోమంది పేరెంట్స్, ఎంతోమంది యువతీ యువకులు జాబ్స్ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారని పేరెంట్స్ చెప్పడం జరిగింది, మీరు చెప్పడం జరిగింది. మీరు అందరూ కూడా కలిసి ఎలక్షన్ టైంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా నాతో కలిసి మీరు అందరూ నడవడం జరిగింది. ఆ రోజే మేము ఇంతమంది జాబ్ ఆస్పిరెంట్స్ ఉన్నారని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దాని గురించి ఆలోచించి ఒక ఇన్స్పిరేషన్గా ఈ ఆస్పిరెంట్స్ని తీసుకొని ఈ లాస్ట్ 3 months నుంచి మనం ఈ జాబ్ మేళాని కొనసాగిస్తున్నాము. యాక్చువల్గా దీనికి సెప్టెంబర్ 14th ఒక జాబ్ మేళా మేము ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇప్పుడే సార్ చెప్పినట్టు దాంట్లో 6,000 నుంచి 5,000 మంది పాల్గొనడం జరిగింది. అందులో 1,000 మందికి జాబ్స్ కూడా వచ్చాయి. ఇక్కడ యాక్చువల్గా ఈ జాబ్ మేళా మీకు అందరికీ తెలుసు మేము ఎందుకు దీన్ని స్టార్ట్ చేసామో. వైల్ మేము